ప్రెజెంట్ నేను ఐమాక్స్లో ఉన్నాను. అసలు ఐమాక్స్లో ఎందుకున్నాను అని మీరు చాలా ఆశ్చర్యపోవచ్చు. బట్ నేను ఐమాక్స్లో ఉన్నది ఎందుకు అంటే డైనమిక్ స్టార్ విష్ణు మంచు గారు రీసెంట్గా ఒక మూవీ చేశారు. రీసెంట్గా కాదు, ఎప్పటి నుంచో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట కన్నప్ప అనే చిత్రం. సో కన్నప్ప చిత్రానికి సంబంధించి నేను మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే మనం ఎలాగూ స్క్రీన్ మీద కన్నప్ప సినిమాని చూస్తాం, కానీ కన్నప్పలో ఉన్న అంటే కన్నప్ప వాడిన ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి మనం ఖచ్చితంగా చూడలేం. బట్ ఈరోజు లక్ష్మి మీకోసం కన్నప్పలో తిన్నడు వాడిన విల్లుని నేను ఈరోజు చూపించబోతున్నాను. ఈ విల్లుకి ప్రత్యేకమైన ఒక స్టోరీ అయితే ఉంది. బట్ ఫస్ట్ అయితే విల్లుని చూద్దాం. సో ఇది కన్నప్పలో తిన్నడు వాడిన విల్లు అనమాట. కన్నప్ప చిత్రానికి సంబంధించి ఆ చిత్రంలో కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు గారు వాడారు ఈ విల్లుని. సో కన్నప్ప చిత్రానికి సంబంధించి అసలు స్టోరీ కన్నప్ప స్టోరీ ఏంటి అంటే 5 ఏళ్ల వయసున్నప్పుడే కన్నప్ప ఆయన ధైర్య సాహసాలకు సంబంధించి ఒక పులి దగ్గర ఇరుక్కుపోయాడంట. సో ఆ పులిని ఎలాంటి ఆయుధం లేకుండా ఒక షార్ప్ కర్రతోనే ఆ పులి నుంచి రక్షించుకొని ధైర్య సాహసంతో ఆ పులిని చంపేశాడంట. సో అలా చంపేసినందుకు కన్నప్ప వాళ్ళ తండ్రి నాథనాథుడు సో ఆయన ధైర్య సాహసాలకు మెచ్చుకొని ఆ పులి యొక్క దంతాలు ఆ పులి యొక్క ఎముకలు వాటన్నింటినీ యూజ్ చేసుకొని ఈ విల్లుని తయారు చేశాడు కేవలం కన్నప్ప కోసం. ఈ విల్లును ఉపయోగించే కన్నప్ప యుద్ధ భూమిలో గెలిచాడు అన్నది పురాణాలు చెబుతున్న కథ అనమాట. అండ్ ఈ విల్లుకున్న ప్రత్యేకమైన స్టోరీ ఏంటంటే ఈ విల్లుని మనం చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, దీన్ని 2 విధాలుగా మనం ఒకవేళ 2 భాగాలుగా చీల్చాము అంటే ఈవెన్ 2 కత్తుల్లా కూడా మనం వాడుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ విల్లు ఇలా చూసారు కదా, ఇక్కడ షార్ప్నెస్ 2 కనిపిస్తున్నాయి కాబట్టి ఈవెన్ మనం విల్లుగా వాడుకోవచ్చు, 2గా విడదీస్తే 2 కత్తులుగా కూడా వాడుకోవచ్చు. ఆ విధంగా కన్నప్ప వాళ్ళ తండ్రి నాథనాథుడు దీన్ని నాథనాథ అనుకుంటూ దీన్ని తయారు చేశారంట. అండ్ ఇదే విల్లుని రియల్గా మనం ఇప్పుడు ఎలా అయితే స్టోరీని ఇది ఒక ట్రూ స్టోరీగా మంచు విష్ణు గారు అంటే రియల్గా ఆయన మూవీ తీయాలి అనుకుంటున్నాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. దీనికోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్న సంగతి మన అందరికీ తెలుసు. అండ్ ఏదైతే స్టోరీ ఉందో అదే విధంగా ప్రేక్షకులందరికీ చూపించాలన్న ఆశ ఆయనలో చాలా అయితే ఉంది కాబట్టి సో ఈ విల్లుని ఇప్పుడు కన్నప్ప చిత్రంలో తిన్నడు వాడుతున్నాడు. తిన్నడు ప్లేస్ పొజిషన్లో ఇప్పుడు మంచు విష్ణు గారు ఆయన ఆ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇందులో అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు అండ్ ప్రభాస్ గారు సో మెయిన్ లీడ్ రోల్స్నే ఇందులో వాడుతున్నారు. సో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. బట్ ఈ విల్లునైతే క్రిస్ అనే ఆయన చిత్రకళా దర్శకుడు దీన్ని తయారు చేశారు. బట్ ఈ విల్లును తయారు చేయడానికి సుమారు 2 నెలలు పట్టిందంటండి. సో ఈ విల్లు ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒక విల్లు లాగానే కాదు 2 కత్తులాగా కూడా వాడొచ్చు. మరి ఇంత ప్రత్యేకమైన విల్లు గురించి ఖచ్చితంగా మనం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఖచ్చితంగా కన్నప్ప మూవీ అయితే మనం ఖచ్చితంగా చూడాల్సిందే. బట్ విల్లు ఎలా ఉంది ఏంటి అనేది మరొకసారి లొక్కేసుకోండి మరి. ఉపయోగించిన బాణం అనమాట. సో ఈ బాణానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు స్టోరీ ఏంటి అనేది తెలియాలి అంటే ఇక్కడ ఒక పార్ట్ ఇచ్చారు. బట్ ఇదంతా మనకు చదవడానికి కొంచెం కష్టమవుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇదేంటి అంటే కన్నప్పలో మంచు విష్ణు గారు వాడిన బాణం. ఈ బాణాన్ని సపరేట్గా 2 ముక్కలుగా చేస్తే 2 కత్తులు అవుతాయి. అదే కలిపితే ఒక బాణం అవుతుంది అనమాట. అండ్ ఈ బాణానికి ఉన్న స్టోరీ ఏంటి, అసలు ఈ బాణం ఎందుకు ఇలా 2 ముక్కలుగా విరిస్తే కత్తులు అవ్వాలి లేదా కలిపితే బాణం అవ్వాలి అని అంటే చిన్నప్పుడే 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భక్త కన్నప్ప అనేది మనకు బాగా తెలిసిన పేరు. బట్ కన్నప్ప 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక పులిని చంపేశాడంట. సో ఆ పులిని ధైర్య సాహసాలతో చంపినందుకు గాను వాళ్ళ తండ్రి చాలా మెచ్చుకొని ఆయన కోసం ఏదైతే పులిని చంపాడో అదే పులి యొక్క ఎముకలు, దంతాలు అవన్నీ యూజ్ చేసుకొని ఈ యొక్క బాణాన్ని తయారు చేశారు. సో ఈ బాణం మనం ఆల్రెడీ టీజర్లో చూసాం కదా, మంచు విష్ణు గారు ఇలా 2 కత్తులు తీసుకుంటారు, కలిపితే ఇదే బాణం. సో
ఈ బాణానికి సంబంధించి దీన్ని 2 నెలలుగా తయారు చేశారంట. చిత్రకళా దర్శకుడు క్రిస్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశారు. బట్ ఈ బాణం చూస్తే చాలా బరువే ఉంది. సో ఎంత ఇక్కడ అంటే అన్ని ఎముకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ రియల్ వన్. బట్ ఇంకొకటి ఉంది, ఇదైతే నేను మీకోసం అవైలబుల్గా చూపిస్తున్నాను అనమాట. ఆ రోజు పళ్ళు ఎముకలు కరెక్ట్గా కనిపిస్తున్నాయి. నాకే భయంగా ఉంది. బట్ భక్త కన్నప్ప గారు ఎంత స్టైలిష్గా అటు నుంచి అటు తిప్పడానికి నాకు కొంచెం కష్టంగా ఉంది. బట్ విల్ ప్లాన్ ఇలా. సో ఇది భక్త కన్నప్పలో మంచు విష్ణు గారు వాడిన బాణం. అండ్ మంచు విష్ణు గారికి అనడం కన్నా కన్నప్పలో తిన్నడు వాడిన బాణం అని చెప్పడం చాలా బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఆరో అయితే చూపించాను, బట్ మూవీ మాత్రం మీరే చూడాలి. సో భక్త కన్నప్ప రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఈ ప్రాజెక్ట్ అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆరో అయితే నేను చూపించాను విత్ బాణం. బట్ మూవీ అయితే మీరే చూడాలి. చూద్దాం మరి ఎలా ఉంటుంది అని.